జనబలమే గీటురాయిగా సామాజిక న్యాయమే అభిమతంగా శాసనసభ లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేస్తూనే మరోవైపు 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 63 శాసనసభ 16 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించడంతో పాటు సిద్ధం పేరుతో శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇవాళ ఏలూరు జిల్లా దెందులూరులో బహిరంగ సభకు సర్వం సన్నద్ధమైంది. రైట్, ఏలూరు జిల్లా దెందులూరులో సభకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు సతీష్, పోతరాజు అండ్ కాకినాడ నుంచి రాజు కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా రాజు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. రాజు, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జనబలమే గీటురాయిగా సామాజిక న్యాయమే అభిమతంగా శాసనసభ లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేస్తూనే మరోవైపు 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 63 శాసనసభ 16 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలని నియమించడంతో పాటు సిద్ధం పేరుతో శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇవాళ ఏలూరు జిల్లా దెందులూరులో బహిరంగ సభకు సర్వం సన్నద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు సభా ప్రాంగణం వద్ద నుంచి. రాజు, ఓకే రైట్ కార్తీక్, మనం చూస్తున్నాము జన గోదావరి ఉప్పొంగింది. సిద్ధం సభను విజయవంతం చేసేందుకు ఆ జన గోదావరి అంతా కూడా ఏలూరు సభకు తరలి వస్తున్న పరిస్థితి మనం చూసినట్లయితే దెందులూరు వద్ద ఒక కోలాహలం కనిపిస్తుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి పెద్ద ఎత్తున అంటే దాదాపు లక్షలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు శ్రేణులు కూడా తరలి వచ్చిన పరిస్థితి అవుతుంది. మరి కాసేపట్లో సభ ప్రారంభమవుతుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సభకు చేరుకుని కార్యకర్తలని ఎన్నికల శంకారావం పూజించి వారిలో ఒక మనోధైర్యాన్ని ఉత్తేజాన్ని నింపే పరిస్థితి చేస్తున్న ప్రస్తుతం అంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటుగా కాకినాడ జిల్లా అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి మహిళా నాయకురాలు నేతలు కూడా తరలి వచ్చిన పరిస్థితి. మేడం చెప్పండి, ఇవాళ సభ ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఎన్నికల శంకారావం పూరించినారు. ఏ జోష్తో మీరు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి ఎన్నికలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది? మొట్టమొదటిగా మనస్సాక్షితో వీక్షిస్తున్నటువంటి సాక్షి ప్రేక్షకులకు, రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నా పేరు దేవరపల్లి గీత, స్టేట్ సెక్రటరీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముఖ్యంగా మనం ఈరోజు చూసినప్పుడు సిద్ధం సభకి ప్రతి ఒక్కళ్ళు కూడా మేము సైతం సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి గారి పక్షంగా ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మలు అందరూ కూడా మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ సంక్షేమ పథకాలను బట్టి, ఆ మేలును బట్టి తరలి ప్రతి ఒక్కరూ తండోపతండాలుగా ఈ యొక్క సభని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తూ ఉన్నారు. చెప్పండి, ఇవాళ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇవాళ సభ దగ్గర జనం చూస్తే ఏమనిపిస్తుంది? నమస్తే అండి, అందరికీ నమస్తే. రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మాది పెదవేగి మండలం, పెదవేగి ఎంపీపీ. నా పేరు తాతారమ్య. ఈరోజు జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మనం ఏ రాష్ట్రంలోనూ చూసి ఎరుగనంటి విధంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధీనంలో, ఆయన నాయకత్వంలో, అలాగే మా దెందులూరు శాసనసభ్యులైన శ్రీ కొట్టారి అబ్బయ్య చౌదరి గారి నాయకత్వంలో ప్రజలందరికీ కూడా, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జనాన్ని చూస్తే అసలు ఇంత జన సందోహంలా ఉంది. ఇదొక మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇవాళ జనాన్ని చూస్తే ఏమనిపిస్తుంది ఇక్కడ మీరు? కాకినాడ జిల్లా ఉంగరాల లక్ష్మణరావు నా పేరు. ఈ జనం ఒక మహాసముద్రంలోకి వచ్చారు.
ఈ జనంలో ఈ మహాసముద్రంలో టీడీపీ గవర్నమెంటు, టీడీపీ ప్రభుత్వం, టీడీపీ చంద్రబాబు నాయుడు అది పోవడం ఖాయం. జగన్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు జగన్ గారికి ఎంత ఆదరణ ప్రజలు చూపెడుతున్నారు. జగన్ గారు ప్రపంచంలో ఏ నాయకుడు కూడా అన్న మాట ఒకటి అంటున్నారు, జగన్ మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి, లేకపోతే మీ ఇష్టం, మీరు ఎవరికి వేసుకుంటే వేసుకోండి అని వాడుతుంది. అలాంటి సత్తా ఉన్న నాయకుడు ప్రపంచంలో ఇంతవరకు నేను పుట్టిన కాడి నుంచి 1964 పుట్టిన ఇప్పటి వరకు చూడలేదు. ఒకటి జగన్ గారే. ఆయన చేసే అభివృద్ధి ఈరోజు ఆయన గెలిపిస్తుంది. ఆయన సపర్ 175 కప్ప గెలుస్తారు, జగనే సీఎం అవుతారు మళ్ళీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఇవాళ జనాన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? గణపురం మండలం ఉంగుండూరు కుప్పాల వాసుబాబు. అసలు ఇంత జనాన్ని మేము ఎప్పుడు చూడలేదండి. అసలు జనం అంటే అలా మాకు కన్నులు పడతలేదండి చూడటానికి. జనాన్ని చూస్తే ఎలా ఉంది ఈ 5 ఏళ్ళ జగన్ గారు పాలన? అసలు పరిపాలన 100కు 100% నెరవేర్చారండి. మళ్ళీ ఇలాంటి ఆయన ఎన్ని సంవత్సరాలని ఈయన నెగ్గాలండి. 20 సంవత్సరాలు లేదు, 25 కాదు, 50, 100 మన బతుకున్నంతకాలం నెగ్గాలి. ఇలాంటి మాట అని వేసిన ఆయన ఈయనే అండి. ఏంటి మాట మడవ నిప్పిన ఆయన, మాట మీద నిలబడిన ఆయన. ఇలాంటి ఆయన నేను ఎక్కడ చూడలేదండి. అసలు చాలా బాగా. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం సార్. మాట తప్పడు, మడవం తిప్పడు. జగన్ అన్న చేసే అభివృద్ధి ఆయన గెలిపిస్తుంది. ప్రతి ఒక్క విద్యార్థి పేద ప్రజలకు పెడుతున్నాడు చూసారా, అదే రేపటి రోజున విప్లవం విప్లవం విప్లవం. జగన్ అన్న తిరగాలి ఫ్యాను. ఎప్పుడు 30 సంవత్సరాల వరకు తిరగలేదు. పండగ వాతావరణం నెలకొందండి. పండగ వాతావరణం సంక్రాంతి పండుగలు ఎన్ని వచ్చినా సరే ఇది ఒక వ్యక్తి అనమాట. ఎన్ని సంవత్సరాలు ఇట్లాంటి పండుగలు చేసుకోవాలని జగనన్న 100% 75 రావాలని, పిల్లల దీవుల ఆశీర్వాదాలు ఉండాలని ప్రతి ఒక్క డాడీ మమ్మీ. ఇది మనం చూస్తున్నాము. ఏదైతే మాట ఇస్తే ఆ మాట మీద నిలబడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ రావాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్. రైట్ రాజు, రైట్. జన సముద్రమే తరలి వచ్చిందా అన్న చందంగా ఉంది అన్నట్టుగా కూడా కార్యకర్తలు అయితే చెప్తున్నారు. ఇక సభా ప్రాంగణం వద్ద మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు. ఇటు సతీష్, ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచే కాకుండా కృష్ణా జిల్లా నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు అన్న విజువల్స్ ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అండ్ అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సతీష్? కార్తీక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2వ సిద్ధం సభకు సర్వం సన్నద్ధమైంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరి రాబోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల నుండి, మరొకవైపు కృష్ణా జిల్లా నుండి సుమారుగా 50 నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నుండి కూడా పెద్ద ఎత్తున బయలుదేరారు. ఇక్కడికి ఏలూరులో ఉన్నటువంటి దెందులూరు సభా ప్రాంగణం దగ్గర కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా ఎటువంటి మెసేజ్ అటు కార్యకర్తలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఇవ్వాలనుకుంటా ఉన్నారు? ఆ కార్యకర్తలు బయలుదేరినటువంటి తీరు ఎలా ఉంది, కార్యకర్తల రెస్పాన్స్ ఎలా ఉంది దీనికి సంబంధించి? ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల కాలంలో పరిపాలన చేయటం మన అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు పరిపాలన చేసి ప్రజలందరికీ కూడా ఎటువంటి స్కీములు తెచ్చారన్నది కూడా మన అందరం కూడా చూస్తున్నాం. దానికి తగ్గట్టుగానే ఈరోజు ఏదైతే భీమిలో మొట్టమొదటిగా జరిగినటువంటి భీమిలి మీటింగ్ ఏ విధంగా సక్సెస్ఫుల్ అయిందో దానికి రెట్టింపు ఈరోజు ఏలూరులో సక్సెస్ అవ్వబోతుంది. ఎందుకంటే చాలా నియోజకవర్గంలో మేము కూడా తిరిగి ఉన్నాం. నిజంగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ఖచ్చితంగా ఈ సమావేశానికి వెళ్ళాలి, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు విని రేపు రాబోయే రోజుల్లో మన నియోజకవర్గాన్ని ఏ విధంగా మనం గెలిపించుకోవాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉన్నారు. భారీగా ఈ సమావేశానికి తరలిరావడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యం ఏంటి? ప్రధానంగా నిన్న ప్రకటించిన సమన్వయకర్తలు కానీ అటు గోదావరి జిల్లాలో ప్రధానంగా, అటు కృష్ణా జిల్లాలో కూడా బీసీలకి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. బీసీ వర్గాల నుండి ఎలాంటి స్పందన ఉంది ఈ సమావేశానికి సందర్భంగా? నిజంగా వాస్తవానికండి, ఇప్పటి వరకు గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీసీలను గుర్తించడం జరిగింది. అందులో ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఏదైతే మా చెట్టిబల్జీ సామాజిక వర్గం ఎక్కువ ఉందో వారిని ఆ టైంలోనే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తించడం జరిగింది. ఈరోజు ఏదైతే ప్రతి సమావేశంలో కూడా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలని ఏ విధంగా చెప్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలకి, ఎస్సీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, మైనార్టీకి సంబంధించిన వారికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు సీట్లు కేటాయించడం కూడా జరిగింది. నిజంగా నిన్ననే ప్రకటించినటువంటి
మరి నరసాపురం పార్లమెంట్కి గూడూరు ఉమాబాల గారు కానివ్వండి, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్కి గూడూరు శ్రీనివాస్ గారు కానివ్వండి, మరి ఇక్కడ ఉన్నటువంటి కారుమూరి సునీల్ గారు కానీ, ఈ 3 మరి జిల్లాలకు సంబంధించి కూడా ఈరోజు మరి ఏదైతే బీసీలు ఉన్నారో ఆ బీసీలకి కేటాయించమన్నది అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఖచ్చితంగా ఆర్థికంగాను రాజకీయంగాను పైకి తీసుకురావాలన్న ఆలోచనతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పరిపాలనని ఖచ్చితంగా మేమందరం కూడా మేము బతుకున్నంతకాలం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాం. మా బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు అందరూ కూడా ఆయన వెంట ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. బీసీలకు గోదావరి జిల్లాలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినటువంటి సందర్భంలో ఈ సభకు మరింత ఉత్సాహంగా కార్యకర్తలు వస్తున్నారనే అంశాన్ని చెప్తా ఉన్నారు. మనతో పాటు ఎమ్మెల్సీ అప్డేట్ ఉన్నారు సార్. మొదటి ఆ సభ తర్వాత ఇప్పుడు రెండో సభ జరగబోతుంది కార్యకర్తలకు సంబంధించి. ఈ సభ మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయి? ఈ సభ లక్ష్యం ఏంటి ప్రధానంగా? మొదటి సభ జరిగినటువంటి తీరు చూసిన తర్వాత, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే ఏ విధమైనటువంటి స్పందన ఉంటుందో గ్రహించారు. ఇప్పటికే తెలుగుదేశం దానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా గ్రహించినటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఈరోజు ఏలూరులో జరుగుతున్నటువంటి సిద్ధం సభను చూస్తూ ఉంటే ఇప్పటికే వాస్తవానికి 2 గంటలకి సభ అని చెప్పినప్పటికి కూడా ఇప్పటికే వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కదం దొక్కుతూ సభలో పాల్గొనాలనే ఆలోచనతో ఇవాళ రోడ్లన్నీ ఇప్పటికే బ్లాక్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే క్యాడర్ మీటింగ్ల పేరుతో ఇవాళ ప్రజల మధ్యకి మా కార్యకర్తల మధ్యకి వస్తూ ఉన్నారో తెలుగుదేశం నాయకుల గుండెల్లోనూ ఇవాళ వాళ్ళు భయం మొదలైంది. ఎందుకంటే ఇవాళ మా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ప్రకటించే కార్యక్రమాలను మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఇవాళ తర్జన భర్జన పడతా ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం చూసినా, జనసేన చూసినా, భారతీయ జనతా పార్టీ చూసినా, కాంగ్రెస్ పార్టీని చూసినా, ఏ పార్టీ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ధీటుగా అభ్యర్థులను పెట్టగలుగుతామా అనే ఆలోచనలో ఇవాళ ఆ పార్టీ యంత్రాంగం ఉన్నటువంటి పరిస్థితులు. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175 స్థానాలకి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందన్న దానికి ఇదే తాత్కాలికంగా మేము చెప్తా ఉన్నాం. మీరు సిద్ధం అని చెప్తా ఉన్నారు 175 నియోజకవర్గాలు పోటీ చేయడం, కానీ తెలుగుదేశం జనసేన కూడా ఓడిపోవడానికి సిద్ధమయ్యారు. అందుకే ఈ సిద్ధం సభలు పెడతా ఉన్నారని మేము సిద్ధంగా ఉన్నాం, సంసిద్ధంగా ఉన్నాం. వాళ్ళు కూడా ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు, స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. వాళ్ళకేం సమాధానం? ప్రతిపక్ష పార్టీలుగా ఆ 2 పార్టీలు ఉన్నాయి. కనీసం అభ్యర్థులను కూడా ప్రకటించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఆ 2 పార్టీలు పునారెళ్తూ ఉన్నాయి. నిజంగా వాళ్ళకి ధైర్యం ఉంటే దమ్ముంటే అభ్యర్థులు ఇప్పటికే ప్రకటించి ఉండాలా. ఆ ధైర్యం లేదు. టికెట్ అడిగేవాళ్ళు లేడు. ఎవరికైనా బలవంతంగా రుద్దామంటే వాడు ఉంటాడా పోతాడా లేదనేది అనుమానాలతో వాళ్ళు సతమతమవుతూ ఉన్నారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపు గురించి వాళ్ళు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వలించినట్లుగా అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మొదటి సభ సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో రెండో సభ మీద అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. క్యాడర్ ముఖ్యంగా గోదావరి జిల్లాలు అటు కృష్ణా 3 జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. ఇప్పటికే రోడ్లు బ్లాక్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి మెసేజ్ ఇస్తారు, ఏ విధంగా తాము సిద్ధం చేస్తారు, ఇప్పటికే భీముల్లో ఆ యుద్ధాన్ని ఆ ఎన్నికల యుద్ధానికి సంబంధించి తాను సంసిద్ధంగా ఉన్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుంది, ఎన్నికల ప్రణాళికలు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్న అంశాన్ని దిశానిర్దేశం చేయబోతున్నారు. దీని నేపథ్యంలోనే పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. 50 నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్న పరిస్థితి. ఓవర్ టు యు కార్తీక్. రైట్ సతీష్, అంటే సభా ప్రాంగణం వద్ద కోలాహలం అలా ఉంటే వెలుపల సంబంధించిన కోలాహాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి నాయుడు అందుబాటులో ఉన్నారు. నాయుడు అండ్ మెయిన్గా ఎండని కూడా లెక్క చేయకోకుండా భారీ సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. మెయిన్గా దెందులూరు సభలో సీఎం వైఎస్ జగన్ ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అన్నది ఇప్పుడు ఆతృత కలిగిస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి నాయుడు? కార్తిక్, ఊహించిన దానికంటే జనప్రపంచంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ 50 నియోజకవర్గాలకు సంబంధించి గ్రామాల నుండి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు
బస్సుల్లోని ఆటోల్లోని స్వచ్ఛందంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రసంగాన్ని వినేందుకు తరలి వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే జనాలు వస్తారని ఊహించుకున్నారో దానికి మించి జనాలు వచ్చే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మొత్తం ఈ రహదారులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చే వాటితో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ సభా వేదిక ద్వారా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. మనం ఈ 4.5 ఏళ్లలో ప్రజలకు ఎటువంటి సంక్షేమాన్ని అందించాము, ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఏ విధంగా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నాయి, వాటన్నిటిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే దాని మీద సభా వేదిక నుంచి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు వివరించనున్నారు. అయితే ఈ సభకు హాజరయ్యేందుకు వచ్చిన కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఏ విధంగా ఎదురు చూస్తున్నారు, కార్యకర్తలు ఎటువంటి ఉత్సాహం నెలకొంది అనే విషయాలు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుండి వచ్చారు? కొవ్వూరు నియోజకవర్గం నుంచి వచ్చామండి. నా పేరు ఆల శ్రీనివాసరావు. మాకు కొవ్వూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా తలా రంగారావు గారు నిలబెట్టారు. చాలా భారీ మెజార్టీతో తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మన వనితమ్మ గారు కూడా తానేటి వనిత కూడా ఘన విజయం చేకూర్చాం. అలాగే ఇప్పుడు కూడా తలా రంగారావు గారు కానీ ఘన విజయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం. ఎక్కడికక్కడ ఏర్పాట్లు, భోజనం కానీ టిఫిన్లు కానీ అన్నీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. బస్సులు గిస్సులు అన్నీ సక్రమంగా లైన్ ప్రకారంగా ఎవరికి ఏం అందాలో అన్ని నియోజకవర్గాలకి కూడా సప్లై బస్సు సర్వీస్ బాగా చేశారు. అలాగే పోలీస్ సిబ్బంది కూడా మాతో పాటు సహకరించింది కూడా చాలా తోడ్పడుతున్నాం. మేము ఆనందించే విషయంలో పోలీసులు కూడా డిపార్ట్మెంట్ కూడా చాలా ఈరోజు కష్టపడుతున్నారు. వాళ్ళకి అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే అందరికీ ఈ నాయకులు అందరికీ అక్కలు చెల్లెలు అందరికీ నమస్సమాంజలి. అలాగే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మని అందంగా వేయించుకున్న ఒక అభిమాని కూడా ఉన్నాడు. ఎందుకు అసలు జగన్ అంటే అంత అభిమానము, ఇంత అందంగా ఏ విధంగా బొమ్మ వేయించుకున్నారో అడిగి తెలుసుకుంది. ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు ఇంత బొమ్మని వేయించుకున్నారు? మాది ఏలూరు అండి. మాది ఆలనాని గారు నాయకత్వం అండి మాది. నేను పనిపాటు లేకుండా పక్కన కూర్చున్నానండి. కూర్చుంటే మా పార్టీని నమ్ముకున్నావురా నువ్వు, మా పార్టీ తరపు నుంచి నువ్వు వెళ్ళి ఒక పని ఏమైనా చేసుకో అన్నారు. అన్నా నాకు వద్దన్నా, నేను చేయలేనన్నా అన్న. లేనోడికి పెట్టే మనసురా మన జగన్ అన్నది. లేనోడి దగ్గరికి వెళ్ళి ఆయన పిలిచి ఇచ్చేవాడురా, అలాంటి వాడి కోసం నీకు చెప్తుంటే నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నువ్వు వెళ్ళి పని చేయరా అన్నాడు. వద్దు సార్ నేను చేయలేనండి, నా వల్ల కాదండి అన్న. ఈ రోజు నువ్వు వెళ్ళి చేయి, రేపు నీకు భవిష్యత్తు ఉంటుంది అన్నాడు. అలాగే ఆయన చెప్పిన ప్రకారంగా చేశానండి. నాకు ఇచ్చి పని 3.5 సంవత్సరాలు అయిందండి. దాని మీద నా 3 పిల్లలు, నా పిల్లాన్ని నేను పోషించుకుంటూ బతుకుతున్నాను. ఇంతకన్నా నాకు చూసే దిక్కేంటండి, అమ్మా నాన్న నన్ను రెక్కలు వచ్చినట్టు పెంచారు. నా పిల్లలను పెంచుకోవడానికి నా అన్నయ్య నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఇంతకన్నా అభిమానం ఏం అవసరం లేదండి. డబ్బుతో కొనవసరంలా, ఏమి కొనవసరంలా. కింగులాగా ఉంటాడండి. కింగే 170 సీట్లు ఏంటండి, 200 పెట్టిన మావాడు వస్తాడు. ఎందుకంటే అలాంటి ఎమ్మెల్యేలు, అలాంటి కార్పొరేటర్లని, అలాంటి వాళ్ళని ఎంచుకున్నాడు మా అన్నయ్య. మా అన్నయ్య చేసేది ఏమీ రాంగ్ ఉండదు. కానీ పల్లెని వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు అలా చేశారు ఇలా చేశారంటారు. ఏం చేశారండి, ఇంటి దగ్గర పొద్దున్నే వచ్చి రేషన్ ఇవ్వడం చేసిన తప్ప, పొద్దున్న ముసలోళ్ళకి ముతకోళ్ళకి అందరు తెచ్చి పెన్షన్ ఇవ్వడం తప్ప, 5 గంటలకి పొద్దున్నే వాళ్ళ హాస్పిటల్లో ఉన్న నాన్న ఎక్కడ ఉన్నారని వాలంటీర్లు చేస్తున్నారండి. మా జగనన్న ఏదో పైన అక్కడ అమరావతిలో కూర్చున్నాడని మాటే కానీ ఇక్కడ ఏం జరుగుతుందో నిమిషం కనిపెడుతూ ఉంటాడు. ఈరోజు నా బాధ అని చెప్పి నేను గుమ్మం ఎక్కితే నేనున్నానని వచ్చే నాయకులు ఉన్నారండి. ఇక్కడ వైఎస్ఆర్ నాయకత్వం అంటే అదండి. ఆ వైఎస్ఆర్ నాయకత్వం మనం వెళ్ళి నేనున్నా అని చెప్పాలంటే ఆ జెండాను పట్టి నేను అడగాలి. జెండా పట్టుకుని దూరంగా ఉండి నేను ఏదో చేస్తున్నా, నాకు ఏదో కావాలంటే అవదండి. ఈరోజు సమావేశం ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటారు? ఈరోజు ఒక చరిత్ర, దెందులూరు కాన్స్టిట్యున్సీలో జరిగే సిద్ధం సభ ఒక చరిత్ర. ఎందుకోసమంటే ఒక భీములలో పెట్టారు, 3 లక్షల మంది వరకు వచ్చారు. ఈ రోజున 8 లక్షల పైనే ఈ దెందులూరు కాన్స్టిట్యున్సీ రావడం. ఎందుకోసమంటే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి హామీలు 199% అమలు చేసిన ఏకైక ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు మళ్ళా ఎప్పుడు గెలిపించుకుందామని చెప్పేసి ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా జాతి కుల మత భేదాలు లేకోకుండా అందరూ కూడా కోరుకుంటున్నారు. సామాజిక న్యాయం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యం. దళితుల ఆరాధ్య దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని 400 కోట్ల రూపాయలతోటి విజయవాడ నడి సెంటర్లో పెట్టి చరిత్ర సృష్టించారు. ఈ దేశమే కాదు, ఈ ప్రపంచమంతా అదే చూస్తుంది. ఇప్పుడు ఎన్నికలు 2 నెలల్లో వస్తూ ఉన్నాయి. ఆ ఎన్నికలకు సిద్ధపడి ఉన్నారు అందరూ కూడా. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్నికల తేదీ ప్రకటిస్తారో, మనం ఎప్పుడు ఓట్లేద్దాం, ఎప్పుడు గెలిపించుకుందాం ఆతృతతోటి లక్షలాది మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తూ ఉన్నారు దెందులూరు కాన్స్టిట్యున్సీకి. ఈ రోజున ఎన్ని తోడేళ్ళు,
ఎన్ని నక్కలు, ఎంతమంది స్టార్ క్యాంపెయినర్లు వచ్చి ప్రచారం చేసేసి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని, యుద్ధానికి సిద్ధమనే పేరుతో విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఏదైతే ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారో ఆ సభకు మించిన జనాలు ఈరోజు దెందులూరులో జరిగే సభకు వస్తున్నారని, ఇప్పటికే చాలా చోట్ల నుండి ప్రజలందరూ కూడా బయలుదేరని, అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఈరోజు సభకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వస్తారని ఇక్కడ ఉన్న నేతలంతా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్.